సాగర్ బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి పూర్తి మొత్తంలో న్యాయం జరగాలి. వారికి న్యాయం జరిగి వారిని ఇల్లు ఖాళీ చేపిస్తే తప్ప వీళ్ళకు ఇల్లు వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ గారు మీరు ఎక్కడున్నా కానీ కంపల్సరిగా ఇంతకుముందు అంటేనేమో ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి రోజుకు 24 గంటలు పనిచేసిరు. తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ రాష్ట్రంగా తీర్చిదిద్దా అని చెప్పేసి ఇలా రోజుకి 24 గంటలు పనిచేసిరు కదా. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి లేదు, అధికారం లేదు. ఇలా మరి మీరు సామాన్యంగా ఒక ఎమ్మెల్యే ఒక శాసనసభ్యులు మాత్రమే ఉన్నారు కదా. మరి ఇప్పుడు రావడానికి మీకెందుకు గజ్వేల్ నియోజకవర్గ ప్రజలపైన మీకు ప్రేమ లేదని చెప్పి నేను గుర్తు చేస్తా ఉన్నా. ముచ్చటగా 3వసారి కూడా ఇలా మీకు మంచి భారీ మెజార్టీ ఇచ్చి మేము గజ్వేల్ ప్రజలు గెలిపించారు కదా. ఇలా గజ్వేల్ ప్రజల మీద కనీస కనికరం లేదని చెప్పి నేను గుర్తు చేస్తా ఉన్నా. ఇట్లా చెప్పుకుంటూ పోతే గజ్వేల్లో ఉన్నటువంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి. ఇలా గ్రామాలలో పోతే తాగడానికి వాటర్ లేవు, ఇలా సరైన కరెంటు లేదు, ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ గారు మీరు ఎక్కడున్నా కూడా కంపల్సరీగా గజ్వేల్ ప్రజలు మీకు ఓట్లేసి గెలిపించారు కాబట్టి ఖచ్చితంగా గజ్వేలకు అందుబాటులో ఉండాలి. గజ్వేల్ ప్రజలకు ఖచ్చితంగా అందుబాటులో ఉండాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. ఎంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి అంటే ఒక ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కూడా మా గజ్వేల్ నుంచి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కూడా కనీసం అసెంబ్లీలో అడుగుపెట్టినటువంటి ముఖ్యమంత్రి అసెంబ్లీలో అడుగుపెట్టినటువంటి ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం కేసీఆర్ గారే అని చెప్పేసి నేను గుర్తు చేస్తా ఉన్నా. ఖచ్చితంగా కేసీఆర్ ఎక్కడున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా దీని మీద చర్య తీసుకోవాలని నేను గుర్తు చేస్తా ఉన్నా. కేసీఆర్ గజ్వేల్కి రావడం లేదని చెప్పేసి మేము గజ్వేల్లో ఇలా నిరసన కార్యక్రమం చేసినాం. అదేవిధంగా గజ్వేల్ స్థానిక పోలీస్ స్టేషన్లో కూడా మేము కంప్లైంట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఎక్కడున్నా కూడా కేసీఆర్ గజ్వేల్ రావాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం.